ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయిన వైసీపీలో కేసుల భయం మొదలైందా? శ్వేతపత్రాల పేరిట గత ప్రభుత్వ విధానాలను తవ్వితీస్తున్న కూటమి ప్రభుత్వం వైసీపీలో టాప్ లీడర్లను బుక్ చేసేలా స్కెచ్ వేస్తోందా? ఆర్థిక విధానాలపై 4 వైట్ పేపర్స్, మద్యం, ఇసుక పాలసీలపై మరో 2 శ్వేతపత్రాలు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం ఆయా పాలసీల రూపకర్తలకు ఉచ్చు బిగిస్తుందనే టాక్ ప్రతిపక్షంలో గుబులు పుట్టిస్తోంది. మరో 30 ఏళ్లు మనదే అధికారం అన్న భ్రమలో బ్రతికిన వైపీసీపీ మాజీ మంత్రులకు కేసుల భయం వెంటాడుతోందట. తాము అధికారంలో ఉండగా టీడీపీకి చెందిన నేతలను కేసుల్లో ఇరికించి ముప్పు తిప్పలు పెట్టిన వైనం కళ్ల ముందు కదలాడుతూ ఉండడంతో చాలామందికి కంటి మీద కునుకు లేకుండా పోతోందని అంటున్నారు. అధికారం చేజారిన నాటి నుండి తీవ్ర నిరాశ నిస్పృహలకులైన వైసీపీలోని కీలక నేతలకు కేసుల టెన్షన్తో బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతోందట. శ్వేతపత్రాల పేరుతో కూటమి ప్రభుత్వం చేస్తున్న హడావుడి చూస్తున్న వైసీపీ మాజీ మంత్రులు తప్పించుకునే మార్గాలను వెతుక్కునే పనిలో పడినట్లు ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. ఇక కూటమి ప్రభుత్వం కొలువుదీరి దాదాపు పక్షం రోజులు కావస్తోంది. కానీ ఎన్నికల ఫలితాలు విడుదలైనప్పటి నుండే వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలను తవ్వితీసే పని మొదలుపెట్టింది టీడీపీ. దీనికి జనసేన కూడా జతకలవడం, మద్యం, ఇసుక కుంభకోణాలపై దర్యాప్తు చేయాల్సిందిగా బీజేపీ ఫిర్యాదు చేయడం చూస్తూ ఉంటే కూటమిలోని 3 పార్టీలు ఒకే లక్ష్యంతో పనిచేస్తుందన్నట్టు కనిపిస్తోంది అంటున్నారు విశ్లేషకులు. గత 5 ఏళ్లలో బీజేపీకి అన్ని విధాలా సహకరించినా ఆ కృతజ్ఞత కూడా లేకుండా తమపై సిబిఐ విచారణ జరిపించాలంటూ కమలం నేతలే ఫిర్యాదు చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు వైసీపీ పెద్దలు. 3 పార్టీలు కూడబలుక్కుని ఓ పథకం ప్రకారం పావులు కదుపుతూ ఉండడంతో వైసీపీలో ఎప్పుడు ఏం జరుగుతుంది అనే టెన్షన్ కనిపిస్తోంది ఇప్పుడు. ఎన్నికల ఫలితాలు విడుదలైనప్పటి నుండి రాష్ట్రంలో జరిగిన పరిణామాలను పరిశీలిస్తూ ఉంటే రాష్ట్రంలోని ముఖ్య నేతల టార్గెట్గానే అధికార పార్టీ పావులు కదుపుతున్నట్టు చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకముందే గనులు, భూగర్భ శాఖ కార్యాలయంతో పాటు ఎక్సైజ్ శాఖ కార్యాలయాన్ని సీజ్ చేసి తమ అధీనంలోకి తీసుకున్నారు సిఐడి అధికారులు. గత 5 ఏళ్లలో అడ్డగోలుగా ఇసుక తవ్వకాలతో పాటుగా మైనింగ్ లీజులలో అక్రమాలు జరిగాయని అనుమానిస్తున్న కూటమి ప్రభుత్వం ఆ డిపార్ట్మెంట్లో ఏం జరిగిందో వివరించేందుకు వైట్ పేపర్ సిద్ధం చేస్తోంది. ఇక వైసీపీ హయాంలో గనుల శాఖ మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవహరించారు. దీంతో ఆయన చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇసుక మైనింగ్తో పాటుగా రాయలసీమలోని కొన్ని నీటిపారుదల ప్రాజెక్టుల కాంట్రాక్టుల విషయంలోనూ పెద్దిరెడ్డిపై ఆరోపణలు ఉన్నట్లు సమాచారం. మరోవైపు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చిన మద్యం పాలసీలో బ్రాండెడ్ మద్యం అందుబాటులో లేకుండా పోయింది. నాసిరకం మద్యమే ప్రజలు తాగాల్సి వచ్చింది. ఈ వ్యవహారంలో పెద్ద స్కామ్ ఉందని అనుమానిస్తున్న ప్రభుత్వం ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించినట్టు చెబుతున్నారు. బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై ఇప్పటికే సిఐడి కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఆయనను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటున్నారు. ఇదే జరిగితే సంబంధిత శాఖ చూసిన సీనియర్ నేత నారాయణస్వామి చిక్కుల్లో పడినట్లేనని చెబుతున్నారు ఇప్పుడు.
మరి ఇవి మాత్రమే కాకుండా ఆర్థిక రంగంలో అస్తవ్యస్త విధానాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చేశారని ఆరోపిస్తోంది ప్రభుత్వం. దీనికి సంబంధించి 4 శ్వేతపత్రాలను సిద్ధం చేస్తోంది. ఈ పనులను ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సీఎం చంద్రబాబు కూడా అనునిత్యం దీనిపై ఆరా తీస్తున్నారని చెబుతున్నారు. అడ్డగోలుగా అప్పులు చేయడంతో పాటు కాంట్రాక్టర్లకు ఇష్టానుసారం బిల్లులు చెల్లించేశారని, కొన్ని పనులు చేయకుండానే కోట్లు కుమ్మరించారని సందేహిస్తున్న ప్రభుత్వం పక్కా ఆధారాల సేకరణతో పగడ్బందీ వ్యూహరచనతో అడుగులు ముందుకు వేస్తోంది. దీంతో ఈ శ్వేతపత్రాల విడుదల తర్వాత ఎవరెవరికి ముప్పు ఉంటుంది అనేది ఇప్పుడు విస్తృతమైన చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో పాటుగా ఆ శాఖలో కీలక అధికారులుగా పనిచేసిన వారి పాత్రపై ప్రభుత్వం ఆరా తీస్తోందని అంటున్నారు. ఇక ఋషికొండ ప్యాలెస్ నిర్మాణంలో నిబంధనలు ఉల్లంఘించిన సంబంధిత శాఖ మాజీ మంత్రి రోజా అనుమతులిచ్చేలా జీవోలు జారీ చేసిన పర్యాటకం, మున్సిపల్ అధికారులపైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని ఇప్పుడు ప్రచారం జోరుగా జరుగుతోంది. మరోవైపు రాష్ట్రంలోని 26 జిల్లా కేంద్రాలలో వైసీపీ కార్యాలయాల నిర్మాణానికి భూములు లీజుకివ్వడం, అనుమతి లేకుండా భవనాలు నిర్మించేయడం వంటి వాటిపైన కూడా ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం. మొత్తంగా గత 5 ఏళ్ల పాలనపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కూడా కూపీ లాగుతున్నారట. ఇక ఈ పరిణామాలన్నిటినీ గమనిస్తున్న వైసీపీ నేతలు పైకి ధీమాగా కనిపిస్తున్న ప్రభుత్వంలో ఏం జరుగుతోందో తెలుసుకునే పనిలో బిజీగా ఉన్నారట. దీంతో ప్రభుత్వం తయారు చేస్తున్న ఈ శ్వేతపత్రాల్లో ఏం ఉంటుంది అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ రోజురోజుకు పెరిగిపోతోంది. రైట్, దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు లైవ్లో అందిస్తారు. రాజు. రైట్ మూర్తి, మొత్తానికి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టిన తర్వాత జరిగినటువంటి తొలి మంత్రివర్గ సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అనేక కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో, పథకాలు ఏవైతే ఉంటాయో వీటి మీద 6 శ్వేతపత్రాలు విడుదల చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. ఇందులో ఆర్థిక విధానాల మీద 4, అలాగే మద్యం అలాగే ఇసుక పాలసీకి సంబంధించి 2 శ్వేతపత్రాలు విడుదల చేస్తామని చెప్పేసి ఇప్పటికే మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ 6 శ్వేతపత్రాల్లో ఏముంటుంది అనేది ప్రస్తుతానికి వైసీపీలో ఒక టెన్షన్ క్రియేట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫలితాలు వచ్చిన వెంటనే ప్రభుత్వం ఏర్పడక ముందే కూటమి ప్రభుత్వానికి సంబంధించి యాక్షన్ మొదలైనటువంటి పరిస్థితి. అప్పట్లోనే బేవరేజెస్ శాఖకు సంబంధించినటువంటి మాజీ ఎండీ వాసుదేవరెడ్డి మీద సిఐడి కేసు నమోదు చేయడం, అంతేకాకుండా ఆయన మీద విచారణ జరపడం, అలాగే గనుల శాఖకు సంబంధించి ఏదైతే గనుల శాఖలో జరిగినటువంటి అవకతవకల మీద ఆ శాఖ కార్యాలయాన్ని సీజ్ చేసినటువంటి సిచ్యువేషన్. సో ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో జరిగినటువంటి అనేక ఆర్థిక అవకతవకల మీద కూటమి ప్రభుత్వం రాగానే వాటి మీద ఫోకస్ పెట్టినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎస్పెషల్లీ బీజేపీ కూడా ఇసుక అలాగే మద్యం పాలసీకి సంబంధించి జరిగినటువంటి అక్రమాల మీద విచారణ జరపాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కోరడం, మరోపక్క ఆ తర్వాత జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో 6 వైట్ పేపర్స్కి సంబంధించినటువంటి శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తామని చెప్పేసి ఆ ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రిమండలి నిర్ణయం తీసుకోవడం ఏదైతే ఉందో దీని మీద ప్రస్తుతానికైతే టెన్షన్ కంటిన్యూ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క భూగర్భ గనుల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హయాంలో అక్రమంగా అడ్డగోలుగా అనేక మందికి కావచ్చు, అంతేకాకుండా సంస్థలకి ఈ కాంట్రాక్టులు అప్పచెప్పారు. సో వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలకు సేకరించేటటువంటి పనిలో కూటమి ప్రభుత్వం ఉంది. మరోపక్క మద్యం పాలసీకి సంబంధించి జరిగినటువంటి మద్యం అవకతవకలకు సంబంధించి కూడా బేవరేజెస్ ఎండీగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి మీద ఇప్పటికే సిఐడి కేసు నమోదు చేసి విచారించినటువంటి నేపథ్యం, అందులో జరిగినటువంటి అవకతవకల పట్ల కూడా శ్వేతపత్రం చేసేందుకు సిద్ధంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. అయితే ఇవన్నీ కూడా జరగడం వల్ల ఖచ్చితంగా ఆ శాఖలకి మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళకి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నాయి. అప్పట్లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి నారాయణ స్వామి కూడా ఇబ్బందులు తప్పేలా లేవనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తోంది. దీనికి తోడు ఆర్థిక శాఖకు సంబంధించి కూడా 4 శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ఆర్థిక శాఖకు సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల అనేక ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో
సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి సత్యనారాయణ ఆ తర్వాత ఆయన రిలీవ్ కావద్దని చెప్పినప్పటికీ కూడా ఆయన ఈస్టర్న్ రైల్వేలోకి వెళ్ళి చేరిపోవడం, ఆ తర్వాత మళ్ళీ ఆయన్ని వెనక్కి రప్పించినటువంటి పరిస్థితి. దీంతో పాటు ఆ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి అనేక అంశాలకు సంబంధించి ప్రస్తుతం శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్నటువంటి పయ్యావుల కేశవ్ ప్రస్తుతానికి ఏం జరిగింది, అంతేకాకుండా ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి అనేక అంశాలకు సంబంధించి ప్రస్తుతానికి వివరాలను రాబట్టేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. మరోపక్క పర్యాటకం, అంతేకాకుండా క్రీడలకు సంబంధించి అంటే ఆడుదాం ఆంధ్ర పేరుతోటి భారీ ఎత్తున అక్రమాలు జరిగాయనేటువంటి విమర్శలు వచ్చినటువంటి నేపథ్యంలో ఆడుదాం ఆంధ్రకు సంబంధించినటువంటి పూర్తి వివరాలతో పాటు ఎస్పెషల్లీ ఋషికొండ ప్యాలెస్ నిర్మాణం లో జరిగినటువంటి అవకతవకలు, అంతేకాకుండా అక్రమాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా ప్రస్తుతానికి సేకరిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనికి తోడు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 26 జిల్లాల్లో జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లు కట్టారని చెప్పేసి ఇప్పటికే టీడీపీకి సంబంధించినటువంటి మంత్రి లోకేష్ ప్రకటించినటువంటి నేపథ్యం. దాని మీద కూడా ఇప్పటికే చాలామంది చాలా కార్యాలయాలకి అనుమతులు లేవని చెప్పేసి నోటీసులు కూడా జారీ చేసినటువంటి సిచ్యువేషన్. సో వీటన్నింటినీ కూడా బట్టి చూస్తూ ఉంటే ఓవరాల్గా ఈ 6 శ్వేతపత్రాలు అవుతున్నాయి. ఈ 6 శ్వేతపత్రాలకు సంబంధించి ఎలాంటి వాస్తవాలు బయటకు వస్తాయనే దాని మీద అయితే ప్రతి ఒక్కరిలో ఒక ఆందోళన అయితే మొదలైనటువంటి పరిస్థితి ఉంది. ఎస్పెషల్లీ వైసీపీకి సంబంధించినటువంటి కేడరు ఒక ఇంత ఆందోళన చెందుతూ ఉన్నటువంటి పరిస్థితి. గతంలో పనిచేసినటువంటి మంత్రులు కావచ్చు, అంతేకాకుండా ఆ శాఖలకి అధిపతులుగా ఉన్నటువంటి అధికారులు ఇప్పుడు ఈ సమస్య తమకు చుట్టుకుంటుంది అనేటటువంటి భయం వాళ్ళని వెంటాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం జగన్మోహన్ రెడ్డి చెప్పాడని చెప్పేసి నిధుల మళ్లింపు వ్యవహారం కావచ్చు, అంతేకాకుండా ఆయనకు వంతపాడుతూ వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతానికి టెన్షన్ అయితే కంటిన్యూ అవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. అంతేకాకుండా నిన్న కుప్పంలో జరిగినటువంటి బహిరంగ సభలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు 6 శ్వేతపత్రాలను రిలీజ్ చేయబోతున్నాం. ఈ శ్వేతపత్రాల ద్వారా రాష్ట్రంలో 5 ఏళ్లలో జరిగినటువంటి అనేక అవకతవకలతో పాటు ఏం అభివృద్ధి చేశారు అనేటటువంటి పూర్తి వివరాలను ప్రజల ముందుంచేటటువంటి ప్రయత్నం చేయబోతున్నాం అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. సో వీటన్నింటిని బట్టి చూస్తూ ఉంటే ప్రస్తుతానికి వైసీపీలో ఈ టెన్షన్ అయితే కంటిన్యూ అవుతూ ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మూర్తి, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.